పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు భారంగా మారాయని అంటున్నారు వినియోగదారులు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరకు తోడు ఇంధన ధరలు కూడా పెరగడంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వ్యాప్తంగా పెట్రోలియం ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ అట్లాగే సిఎన్జి ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఉన్నది. మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. కరీంనగర్ నగరంలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ప్రజలు ఏమంటున్నారు? ₹3 మేర పెట్రోలు, ₹3 మేర డీజిల్ ధరలు పెరిగాయి. అసలు కస్టమర్లు ఏమంటున్నారు ఒకసారి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి, ఎలా చూస్తున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులకు బాగా భారం పడుతుంది. ఇది అంటే ఏర్పడకుండా నెల వచ్చేసరికి బాగా భారంగా మారుతుందని అనుకుంటున్నాను. అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ పరిస్థితిలో ఇన్కమ్ సోర్సెస్ మాత్రం అంతే ఉంది, కాకపోతే ఖర్చులు మాత్రం ఇలా పెరిగిపోతున్నాయి. ఇది సామాన్యునికి అందుబాటులో లేనటువంటి ధరలు పెరగడం జరుగుతుంది. మొన్ననే మేము తిరుపతికి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధరలను చూసి కూడా మేము ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకు అని అంటే మా గ్యాస్ ధర పెరిగింది కాబట్టి మేము ₹30 ఉన్న ఇడ్లీని ₹50, ₹60 చేయడం జరిగింది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆదాయం లేదు, ఇన్కమ్ లేదు, కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది అందుబాటులో లేనటువంటి ధరలు సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అనేటివి పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఈ పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం అన్ని రంగాలపైన ఉంటుంది. కాబట్టి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినియోగదారులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్